మాత్రం ఇంటి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఇంటి దగ్గర చూసినట్లయితే మాత్రం ఇంటి దగ్గర ఒకవైపున సెక్యూరిటీ అలర్ట్ అవ్వడం జరిగింది. ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటకు రాకుండా, ఎందుకంటే ఏ ఒక్కరు బయటకు వచ్చినా సరే అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీడియా వ్యక్తులు ప్రశ్నిస్తారు. అలాగే ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా అభిమానులు చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపున ఎప్పుడైతే అరెస్టు వార్త తెలిసిన తర్వాత ఇక్కడ కొంత విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కొంత ఇక్కడ ఉన్నట్టు రూట్ కూడా కొంత స్ట్రిక్ట్ గా చేసేందుకు పెట్రోలింగ్ పోలీసులు కూడా వరుసగా చేరుకుంటున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఈ రూట్ మొత్తాన్ని కూడా మరికొద్ది సేపట్లో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అరెస్టు వార్త తెలిసిందో, ఆ వార్త తెలుసుకున్న తర్వాత ఇటు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, సో వీరందరూ కూడా క్రమంగా ఇక్కడకు చేరుకున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే హీరో అల్లు అర్జున్ కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, ఆయన కొంత స్టార్ హీరోగా ఉన్నాడు కాబట్టి మరి ఇటువంటి వార్త అనేది కొంత షాకింగ్ గా ఉంటుంది. మరోవైపున ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పుష్ప 2 మూవీ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక ఇన్సిడెంట్ కు సంబంధించి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో వాళ్ళందరూ కూడా షాక్ లోనే ఉన్నారు. ఇక కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపున అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇది కొంత ఒక షాకింగ్ వార్తగానే పరిగణించాల్సి ఉంటుంది. మరి ఈ క్రమంలోనే ఎటువంటి పరిణామాలైనా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ అరికట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి. కాబట్టి అందులో భాగంగా ఈ రూట్ మొత్తాన్ని కూడా కొంత స్ట్రిక్ట్ గా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నివాసం వద్ద మాత్రం ఇప్పటికే పూర్తిగా సెక్యూరిటీ పహారా అనేది చాలా పకడ్బందీ చేయడం జరిగింది. మరోవైపున రోడ్స్ మొత్తాన్ని కూడా మరికొద్ది సేపట్లో